చైర్మన్గా ప్రమాణం చేస్తున్న సోదరుడు బ్రహ్మం చౌదరికి నా శుభాభివందనాలు. అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన అశేష అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, సహచర డైరెక్టర్లకు అందరికీ నా శుభాకాంక్షలు. మరి ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణతోటి దీర్ఘకాలికంగా మరి పార్టీకి తన సేవలను అందిస్తూ ఈరోజు నాయకుల అభిమానాన్ని పొంది మరి కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నా అంటే ఆయన పార్టీకి చేసిన సేవలుకి గుర్తింపు అని చెప్పేసి భావిస్తూ మరి బ్రహ్మం చౌదరి, సోదరుడు బ్రహ్మం చౌదరి ఇంకా అత్యున్నతమైన స్థాయిలోకి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు జగ్గయ్యపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు యువత పెళ్ళుబుకినటువంటి రోజు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు యువత కూడా ఉజ్వలంగా బయటకు వచ్చి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపుగా దీన్ని భావించాలి. ఇవాళ మనం బ్రహ్మం గారికి ఈ అవకాశం కలిగింది అంటే, అలాగే మరి మా నియోజకవర్గం నుంచి కూడా మా మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఒక సామాజిక విభజనతో కూడినటువంటి కార్యక్రమంగా మాత్రం మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. మన సామాజిక వర్గాన్ని మనం పరిరక్షించుకుంటూ పక్క సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యతని ఇవాళ ఉన్నటువంటి ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, కష్టపడ్డటువంటి కార్యకర్తకి గుర్తింపు అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం భావించాలి. నమో వెంకటేశయ్య. సెలవు తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. కేంద్ర మంత్రివర్యులు పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు ధూళిపాల నరేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలా